నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ తనపై నమ్మకం ఉంచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నియమించబడిన రాష్ట్ర పార్టీ నాయకులు చుండూరి రవిబాబు అన్నారు। ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబును అభినందిస్తూ ఘనంగా సత్కరించారు। విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నానని ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న తన కుటుంబాన్ని గుర్తించి జెడ్పీటీసీ మెంబర్గా నియమించి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి రవిబాబు కృతజ్ఞతలు తెలిపారు। పరిపాలనా దక్షత కలిగిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని మున్ముందు పార్టీ ఏ పిలుపునిచ్చినా అందరినీ కలుపుకొని కలిసి పనిచేస్తానని తెలిపారు। రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేయటమే కాకుండా సమర్థవంతంగా పనిచేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు। తనను ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంలో సహకరించిన ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు। కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అటువంటి వాటికి బెదిరేది లేదని అన్నారు। మున్ముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు। సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, కొత్తపట్నం జెడ్పీటీసీ శారద, కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, మహిళా నాయకురాలు బడుగు ఇందిరా, వెంకటేశ్వరరావు, భూమిరెడ్డి రమణమ్మ, ఉన్నం జనార్దన్, నాగూర్, ఓబుల్రెడ్డి, మీరావళి, చిన్న తదితరులు పాల్గొన్నారు। నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను। ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు। నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను। చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను। నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను। ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరమే ఉండేది। ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు। అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను। అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు। చాలా గట్టి నాయకత్వం, అది మీ అందరికీ తెలుసు। ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం, మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని, ప్రజా సమస్యల్ని వెలుగెత్తి చూపేదాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు। ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మరి సమన్వయకర్తగా చుండూరు రవి గారిని నియమించడం చాలా సంతోషకరం। మేము కార్యకర్తలందరం చాలా ఆనందిస్తున్నాం। ఎందుకంటే చుండూరు రవి గారు కూడా మరి ఆయన విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి సమస్యలు అప్పటి నుంచి రాజకీయంలో ఎదిగారు। తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి
మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన అభిమానంగా మరి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. మరి ఎన్నో సమస్యలు కూడా ముందుండి ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వంతు ఆయన మరి అనే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అటువంటి మంచి నాయకుడికి ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వటం చాలా సంతోషం. దీనికి సహకరించినటువంటి మరి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మరి ఎంపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ చేరుస్తారని చేతులెత్తి ముక్కుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే ఇంకా మీడియానే పెద్ద బాధ్యత తీసుకోవాలి. వైసీపీ తరఫున చూస్తూ ఉన్నారు మీరు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియా మీద అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలా. ఈ అభినందన కార్యక్రమం మన చుండూరు రవి గారు మొట్టమొదటి నుంచి కూడా యువ నాయకులుగా ఉన్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో నేను 17 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. దానిలో సర్పంచ్గా, జడ్పీటీసీగా పనిచేయటం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారి కోరిక మేరకు అనుకోండి, పిలుపు మేరకు అనుకోండి, వాళ్ళతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఈ రాబోయే కాలం మొత్తం కూడా చుండూరు రవి గారికి కొత్తపట్నం మండలం తరఫున అండగా ఉంటూ మాకు తెలిసిన ఈ 37 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మా పెద్దలు అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఎమ్మెల్యే, మాకు పనుగుపాటి కోటేశ్వరరావు గారు, ఆదిన్న గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండేవాడు. మా సలహాలు అయితేనేమి పెద్ద ఆయన మంచి సలహాలు ఇవ్వగలడు, మంచి మార్గంలో నడిపించగలరు. ఆదిన్న గారి సలహాలు అయితే వేదిక మీద చుండూరు రవిబాబు గారికి పెద్ద బాధ్యతలు, వాస్తవంగా ఈ కష్టకాలంలో పెద్ద బాధ్యత. ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త వైసీపీ పార్టీ తరఫున గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వటం, మనందరం కూడా స్నేహితులంగా మనందరం కూడా అతనికి ఎల్లవేళ్ళ సహకరించాలి. రవిబాబు గారు 20 సంవత్సరాల కిందటనే ఒంగోలు అసెంబ్లీకి 2004లో బీఫారం దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భం నేనేదో చాలా పెద్దవాడిగా చెప్తున్నా. భగవంతుడు 20 సంవత్సరాల తర్వాత ముందు సమన్వయకర్తగా ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆయన పనితనందరినీ కలుపుకునే మనిషి. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. రానున్న మెగా డిఎస్సి కోసం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్లో కలెక్టర్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తుంది. ఎందుకంటే దానికి పోస్ట్ పోన్
జిల్లాలోని వెనుకబడిన వర్గాలకు చెందిన 220 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ అన్నారు. జిల్లా నుంచి 235 మంది శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకున్నారని, అందరికీ శిక్షణ కోసం అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. వీరికి 2 నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ కోసం 1000 రూపాయల నగదు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. శిక్షణకు ఎంపికైన నిరుద్యోగ మహిళ సుభాషిణి మాట్లాడుతూ తన వంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎంత మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. సో ఈరోజు మనకు ఏపీబీసీ స్టడీ సర్కిల్లో మెహా డిఎస్సి 2024 కోసం ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ క్యాండిడేట్స్ కోసం ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన డిస్ట్రిక్ట్ 220 సీట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పటిదాకా 235 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. సో వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. సో దానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి కోచింగ్ ఇవ్వడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా 2 months ఫ్రీ కోచింగ్. ఇది 2 months కూడా 3000 పర్ మంత్, 1500 స్టైఫండ్. సో 3000 స్టైఫండ్, 1000 వారి స్టడీ మెటీరియల్స్ కోసం గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతున్నది. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు. సో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం వారు మరియు గౌరవ సీఎం గారు యువత కూడా రాణించాలని వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏదైతే 5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు మరి మెగా డిఎస్సి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ని, స్టైఫండ్ని ఇస్తూ మరి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా సక్సెస్ రేట్లో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. నా పేరు సుభాష్ని, మాది ఒంగోలు. నాది ఎంఎస్సి బీఎడ్ మ్యాథ్స్ అయిపోయిందండి. 2009 డిఎస్సిలో ఎస్జిటికి నేను ట్రై చేశాను. అయితే కట్ ఆఫ్ మార్క్స్లో నాకు జాబ్ మిస్ అయ్యింది. నెక్స్ట్ నాకు మ్యారేజ్ అయ్యింది. మా హస్బెండ్ ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. ఐ హ్యావ్ 2 kids. నాకు 2 పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ నేను టెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. 79 మార్క్స్తో నేను క్వాలిఫై అయ్యాను. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటే కోచింగ్ సెంటర్స్కి వెళ్ళడానికి నాకు సరైన సపోర్ట్ లేక నేను వెళ్ళలేకపోయాను. గవర్నమెంట్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కోచింగ్ ఇచ్చి నాలాంటి హౌస్ వైఫ్స్కి మమ్మల్ని మంచి ఫ్యాకల్టీతో మమ్మల్ని అందరినీ ఇట్లా డిఎస్సికి ప్రిపేర్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి సన్మార్గంలో నడవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో స్పోర్ట్స్ మీట్ను ఎస్పీ ప్రారంభించారు. పోలీసులు 360 రోజులు తమ విధుల్లో నిమగ్నమై ఉంటారని, కొత్త ఉత్సాహంతో ప్రశాంతమైన వాతావరణం గడపడం కోసం క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ క్రీడలను పోటీతత్వం కాకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. జిల్లాలోని 4 సబ్ డివిజన్లతో పాటు ఏఆర్ సిబ్బంది కూడా పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, యు నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ ఏఆర్ పోలీస్ టీం వాలీబాల్ పోటీల్లో మొదటగా తలపడింది. వాలీబాల్ను మొదట బాల్ చేసి ఎస్పీ ప్రారంభించారు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, అలాగే మన ఐజీ గారికి, అలాగే మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు. వర్షం వస్తుంది, వచ్చింది 2-3 days, కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఈ అవకాశం రాదేమో, వేరే వేరే బందోబస్తుల్లో నిమగ్నం అవుతామన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఏఆర్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ అశోక్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆ టీం అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తారు. అలాగే ప్రతి డివిజన్ నుంచి మార్కాపూర్, దర్శి, అలాగే కనిగిరి, ఒంగోలు, ఆర్మూర్ రిజర్వ్ 5 డివిజన్ల నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది జిల్లా మొత్తం కూడా.
అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని మీకు అందరికీ తెలుసు, ఇస్ అ గేమ్. మనకి ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, మన కాంపిటీటర్స్ ఉంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అంటే అదే. ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా మన పని మనం చేసుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. గేమ్స్లో ఎదుటి వాళ్ళతో పోటీ పడాలి తప్ప గొడవలు పట్టడం కానివ్వండి అలాంటివి చేయకూడదు. అది స్పోర్ట్స్లో మీకు అందరికీ తెలుసు, మనం 365 రోజులు ప్రజాసేవలో నిమగ్నం ఉంటాం. అటువంటి అలసటతో అలాగే అలసిపోయినటువంటి మనసుతో శరీరంతో మనం ఉంటాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం అందరం ఈరోజు ఈ 2-3 డేస్ గేమ్స్లో చక్కగా పాల్గొంటే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత అలాగే శారీరకంగా మనకు వస్తున్నటువంటి ఈ దృఢత్వాన్ని మనం స్పోర్ట్స్లో తీసుకోవచ్చు. గేమ్స్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియమాలకు కట్టుబడి ఉండటం. మన సమాజంలో మనం పోలీసులు తప్పు చేసిన వాళ్ళని ఈ పని చెయ్యకూడదు అంటాం, ఆ పని చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం కేసులు కట్టి జైల్లో పెట్టడం అలాగే కోర్టులకు తీసుకెళ్తాం. స్పోర్ట్స్లో కూడా అంతే. స్పోర్ట్స్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియమాలని పాటించడం అన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనకి తెలియకుండానే ఎవరన్నా తప్పు చేస్తే ఫౌల్ చేసి బయట పంపుతారు. సో అది మైండ్లో మనకు అలాగా అలవాటై చట్టం సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని కూడా మనం అతిక్రమించకూడదు అన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక సూత్రం కూడా స్పోర్ట్స్లో ఉంటుంది. మనకు మానసికంగా శారీరకంగా ఆహ్లాదకరంగా ఎన్నో రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతున్నా కూడా ఒక వ్యక్తి సమాజంలో తీర్చిదిద్దడానికి అతను ఎటువంటి క్రైమ్ కానీ చట్టంలో సమాజంలో ఉన్నటువంటి నియమాలని దాటిపోకుండా మొట్టమొదట నేర్పించేది స్పోర్ట్సే. ఇంతటి విలువైనటువంటిది ఇది. మనకు సమాజానికి చాలా మంచిది కూడా. ఈరోజు మీరు ఎక్కడెక్కడో మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చారు, మీ బ్యాచ్మేట్స్ అందరిని కలుసుకుంటారు. అలాగే నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలి. ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రెడీ ఉండండి. సర్వీస్ వెరీ గుడ్ తీసుకున్నారు. సమ్మానం చేశారు. బాగా చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా వెరీ గుడ్. ఒంగోలు చాలా బాగా ఆడుతున్నారు. వెరీ గుడ్ సీతారాం రెడ్డి. ఒంగోలు పార్లమెంటు మాజీ ఎంపీ కావలి శాసనసభ్యురాలు దివంగత మాగుంట పార్వతమ్మ మృతి పట్ల అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రవేశపెట్టారు. 1947లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారని స్పీకర్ తెలిపారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునాయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 2 నిమిషాల మౌనం పాటించారు. శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వీరు 1947 జూలై 27న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ రామిరెడ్డి, బెజవాడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు. ఈమె భర్త మాగంటి సుబ్బరామిరెడ్డి గారు 1995లో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత 1996లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పార్వతమ్మ గారు పోటీ చేసి గెలుపొందారు. 2004-2009 సంవత్సరాల కాలంలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 25 తారీఖున స్వర్గస్థులయ్యారు. శ్రీమతి మాగంటి పార్వతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలందించిన సంగతి మీ అందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలను చిరస్మరణీయం. శ్రీ కెంపూరు రామ్మోహన్ రావు గారు, శ్రీ డేవిడ్ రాజు గారు,
రుద్రరావు సత్యనారాయణరాజు గారు, అరుసువేలి జయప్రకాష్ గారు, మాగంటి పార్వతమ్మ గారు, రెడ్డి సత్యనారాయణ గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులకి, అనునాయులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగ సత్యలత దంపతులు వెలిగించారు. మందిరంలోని శివాలయం వద్ద దామచర్ల దంపతులు కార్తీక జ్యోతులు వెలిగించి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అనంతరం జరిగిన పల్లకి సేవలో దామచర్ల జనార్దన్ పల్లకిని మోసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి కార్యక్రమాన్ని జరిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించారు. దివ్యాంగులకు తక్షణం ట్రైసైకిళ్లు అందజేయాలని జేసీ గోపాలకృష్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బాధితులు జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతోపాటు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని ఒక మహిళ జేసీకి వినతిపత్రం అందజేశారు. బాధితుల సమస్యలను డిఆర్డీఏ పీడీ, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ దృష్టికి తీసుకెళ్లి వీరి సమస్యల పరిష్కారం చూపాలని మీకోసం సూపరింటెండెంట్ నాగజ్యోతిని జేసీ ఆదేశించారు. ఒక అతను వచ్చారండి, జేసీ సార్కి అర్జీ ఇచ్చారు. హానరబుల్ జేసీ సార్కి ఇచ్చారు. సారు ఏడీ డిజేబిలిటీ గారికి చెప్పి, మేడం గారికి చెప్పి వాళ్ళకి ట్రైసైకిల్ ఇప్పించమన్నారండి. తర్వాత బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళకి ఇక్కడ ఒక ఆమె వచ్చిందండి, ఇంకో అర్జీదారురాలు. ఆమెకి పీడీడీఆర్డీఏకి పెన్షన్ కోసం అప్లై చేసింది. పీడీడీఆర్డీఏకి పంపించడం జరిగిందండి ఆమెకి అర్జీ. అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు నల్లపురెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, షర్మిల దంపతుల ఆధ్వర్యంలో జ్వాలా తోరణం కార్యక్రమాన్ని జరిపించారు. గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు స్వామివారిని గ్రామోత్సవం నిర్వహిస్తూ శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నాదెండ్ల నాగేశ్వరరావు, సుబ్బయ్య శర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని నాదెండ్ల జాలయ్య పంతులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో విఆర్సి రెడ్డి, స్వర్ణ శివారెడ్డి, తోటారెడ్డి, గండవరపు సీనారెడ్డి, దశరథ రామిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్ద సుమారు 12 లక్షల విలువైన సొత్తును
కిలోన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఎస్పీ వెల్లడించారు. జిల్లాలోని పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగలు దొంగలించి విక్రయించడంతో పాటు గంజాయిని తెచ్చి విక్రయాలు చేస్తున్న ముగ్గురిని త్రిపురాంతకం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 16 కిలోల రాగి తీగ, కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాగి తీగను విక్రయించగా వచ్చిన నగదుతో సరదాలు చేస్తూ వినుకొండ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసేవారు. కురిచేడు రైల్వే స్టేషన్కు వచ్చి అక్కడ విక్రయించే ప్రయత్నం చేస్తుండగా త్రిపురాంతకం సిఐ జి అసన్ తన సిబ్బందితో పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దర్శి పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్లను చోరీ చేసే 5 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద 12 లక్షల విలువైన 17 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. దీంతో వారి వద్ద ఉన్న 2 మోటార్ సైకిళ్లతో పాటు వారు చోరీ చేసిన మరో 15 వాహనాలను మెకానిక్ గోపి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మోటార్ సైకిళ్ల చోరీ కేసులో 17 వాహనాలను రికవరీ చేసిన దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐ మురళి, ఏఎస్ఐ రాంబాబు, హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, కానిస్టేబుల్ మహేష్, గిరిలను ఎస్పీ దామోదర్ అభినందించారు. అదేవిధంగా త్రిపురాంతకం పోలీసులు ట్రాన్స్ఫార్మర్ల దొంగలను పట్టుకున్నందుకు సిఐ అసంతో పాటు సిబ్బందిని అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో దర్శి డిఎస్పీ బి లక్ష్మీనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. దర్శి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు 5 మంది. వీళ్ళు ఎవరెవరు అంటే అంకాల సీను, గంగపాళెం విలేజ్, కప్పల పవన్, గంగపాళెం, కప్పల భవానీ శంకర్, అలాగే బండారు శ్రీహరి, గుంజు గోపి. వీళ్ళు 2 వీలర్స్ని దొంగతనాలు చేస్తున్నారు. దాదాపు ఈరోజు మనం 17 2 వీలర్స్ని దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి వెహికల్స్ని మనం రికవరీ చేసాం. పోలీసులు రికవరీ చేశారు, దర్శి పోలీసులు. ఇదేంటంటే వీళ్ళు దర్శి ఏరియా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఏరియా, కనిగిరి, పొదులు ఏరియాల్లో వీళ్ళు 2 వీలర్స్ని దొంగతనం చేయటం, వీటిని వేరే వాళ్ళకి అమ్మడం, అలాగే జల్సాల కోసం డబ్బుల కోసం, జల్సాలు చేయడానికి డబ్బుల కోసం వీళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. బైకులు కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ అండ్ రామారావు ఆధ్వర్యంలో మురళి వాళ్ళ టీం, సబ్ ఇన్స్పెక్టర్ మురళి అండ్ టీం అంతా కూడా వీళ్ళని ఈరోజు పట్టుకున్నారు. దాదాపు 17 వెహికల్స్ మనకు రికవర్ అయ్యాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరెవరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక కేసులో త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీంతో ఒక 3 వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్స్ అన్ని దొంగతనం చేసి రైతులకు బాగా నష్టం కలిగించేటువంటి గ్యాంగ్ ఇది. వీళ్ళని ఈరోజు మనం పట్టుకుంటే వీళ్ళు గాంజాయితో రైల్వే స్టేషన్ ఏరియాలో గాంజాయితో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వినుకొండ రైల్వే స్టేషన్లోంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. దాదాపు ఒకతనికైతే 13 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ఈ కాపర్ను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగు ముఖ్యంగా దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రిపురాంతకం, అలాగే తాళ్ళూరు, ముండ్లమూరు, దొనకొండ ఈ ఏరియాల్లో రైతులకు ఉన్నటువంటి మోటార్లని, స్టార్టర్లని పగలగొట్టడం, అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏముంటాయో వాటిని పగలగొట్టి కాపర్ని తీసుకెళ్ళి అమ్మేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళందరినీ కూడా ఈ గ్యాంగులను కూడా ఐడెంటిఫై చేసాం మనం. ఈ గ్యాంగుల్ని త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీము పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. సబ్ డివిజన్కి, డిఎస్పీ గారికి, అలాగే సిఐలు, ఎస్ఐలు వాళ్ళందరూ కూడా నా తరఫున ప్రత్యేక అభినందనలు. వాళ్ళందరూ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. మంచి రికవరీ చేశారు వాళ్ళు ఇంకా మంచి మంచి రికవరీలు చేయాలని కోరుకుంటూ వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళకి ఒక మెమోంటో సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్, శృతి దంపతులు, సిద్ధా పాండురంగారావు దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చేమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిన జ్వాలాతోరణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా హరిహర క్షేత్రంలో జ్వాలాతోరణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధా రాఘవరావు దంపతులు, సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా సుధీర్ కుమార్ దంపతులు, సిద్ధా పెద్దబాబు, సిద్ధా సాయిబాబు, సిద్ధా కుటుంబ సభ్యులు, సకల దీక్షా స్వాములు,
మహిళలు జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పార్వతీ సమేత నగరేశ్వర స్వామివారి దర్శనాలు చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. మహిళలు క్షేత్రంలో దీపాలు వెలిగించారు. దీపకాంతులతో శ్రీ హరిహర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శివనామస్మరణ భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు కుటుంబ సభ్యులతో కలిసి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, హరికృష్ణ శర్మ, హరికుమారాచార్యులు, కృష్ణ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. జయ జయ శంకర హర శంకర అందరండి గాలిగోపుట శాకిని ధాకిని హర శంకర జయ జయ శంకర శివాయ ఓం నమః 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 శివాయ కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన జ్వాలా తోరణం కార్యక్రమం అంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో జరిగింది. వందలాదిగా భక్తులు జ్వాలా తోరణం తిలకించేందుకు దేవాలయానికి తరలివచ్చారు. అర్చక స్వామి రామకృష్ణ శాస్త్రి గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులకు పూజా కార్యక్రమాన్ని జరిపించి జ్వాలా తోరణాన్ని వెలిగించారు. జ్వాలా తోరణం కిందుగా స్వామివారి ఉత్సవ మూర్తులకు నగరోత్సవం జరిపించారు. జ్వాలా తోరణం సందర్భంగా భక్తులు ఆనంద తాండవం చేశారు. శివాలయం శివనామస్మరణతో మారుమోగింది. మహిళా భక్తులు శివాలయం, విష్ణాలయంలో జ్యోతులు వెలిగించి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. చేమకుర్తిలో SHG ప్రొఫైలింగ్ యాప్ ద్వారా జరిగే సర్వేను సందర్శించి మెప్మా రీసోర్స్ పర్సన్స్కు తగు సూచనలు, సలహాలు జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ తెళ్ల రవికుమార్ తెలిపారు. మెప్మా పరిధిలో 603 స్వయం సహాయక సంఘాలు, 5700 మంది సభ్యుల వివరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా SHG ప్రొఫైలింగ్ యాప్ ద్వారా సంఘ సభ్యుల వివరాలను సేకరించి డేటాని ఆధునీకరించడం కోసం అప్డేట్ చేయడం జరుగుతుందని అన్నారు.
చీమకుర్తిలోని 20 మంది ఆర్పీలు రోజుకి 2 గ్రూపుల చొప్పున సమాచారం నమోదు చేస్తారని అన్నారు. ఆ సమాచారం ఖచ్చితంగా ఉందా లేదా అని సిఓలు, సిఎంఎంలు, టీఈలు వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. చీమకుర్తిలోని రామ్నగర్ ఏరియాలో స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య, జిల్లా టెక్నికల్ నిపుణులు సంతోష్, సిఓ రాజేశ్వరి, డిఈఓ ఆలూరు చిరంజీవి, ఆర్పి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతిని సూపర్ స్టార్ కృష్ణ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించారు. కృష్ణ అభిమానులు, వివిధ సాహిత్య కళాకారుల సంఘాల ప్రతినిధులు, పరిషత్ అధ్యక్షుడు జాలాది మోహన్, కుర్రా ప్రసాద్, దేనుకొండ సుబ్బయ్య, అంగలకుర్తి ప్రసాద్, షేక్ అబ్దుల్ ఖాదర్, గంటా సుబ్బారావు, ఐ నరసింహం, చంద్రశేఖర్, పరుచూరి నాగేంద్ర పాల్గొని నివాళులర్పించారు. సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ తెలుగు సినీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. తెలుగు సినిమాకు మొట్టమొదటి 70mm సినిమా స్కోప్ని పరిచయం చేసినటువంటి ఘనుడు. అలాగే తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి ఆనాడే తీసుకువెళ్ళినటువంటి ఒక గొప్ప మనిషి. సూపర్ స్టార్ కృష్ణను నటుడిగా ఒప్పుకోనటువంటి చాలామంది పెద్దలు, మేధావులు కూడా ఒక మంచి మనిషిగా మాత్రం అందరూ ఆయన్ని తప్పకుండా గుర్తిస్తారు. ఆయన సినీ ప్రపంచంలోకి ప్రవేశం జరిగిన తరువాత మాత్రమే ఈ చిన్న చిన్న కళాకారులకు సంఘాలు, లైటింగ్ బాయ్స్ సంఘాలు, అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఒక సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళు ప్రమాదాల్లో మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ. మన సూపర్ స్టార్ కృష్ణ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో జాలాది మోహన్ గారి నాయకత్వంలో ఈరోజు మనం ఒంగోలులో చేసుకుంటున్నాం. మరొక్కసారి ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలుగు చలనచిత్ర రంగంలో డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన సూపర్ స్టార్ కృష్ణ అని మనం చెప్పుకోక తప్పదు. ఆయన కేవలం సినిమాలకి పరిమితం కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి ప్రత్యర్థుల మీద రాజకీయ చిత్రాలు కూడా చేసి ప్రజల్లో చైతన్యవంతం కలిగించి కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు కలిగించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ కళా పరిషత్ వాళ్ళు రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాను. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మాలధారుల ఉత్సవ మూర్తులను హరిహర మహాదేవ శంభో శంకర అంటూ మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆలయంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన జ్వాలతోరణ మహోత్సవం నయన మనోహరంగా సాగింది. భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ జ్వాలతోరణాన్ని తాకుతూ పరవశులయ్యారు. అర్చక స్వాములు మణికంఠ శర్మ యజ్ఞికంలో జ్వాలతోరణం కార్యక్రమం జరిగింది. కార్యక్రమాలను ఈవో బోడపాటి శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామివారి ఆలయంలో అఖండ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దగ్గుపాటి శివజ్యోతి, అనూష, నరేంద్ర కుమార్, కవిత దంపతుల ఆధ్వర్యంలో దీపోత్సవం పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలదారులు ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారిని కొలువు తీర్చి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దుంప నాంచారయ్య, బిళ్ళ వెంకట్రావు, హనుమారెడ్డి ఆధ్వర్యంలో భక్తి పాటల విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అయ్యప్ప మాలదారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీతో, ఆధ్యాత్మిక శోభతో ఆలయ అర్చకులు, వేద పండితులు వేద నాద ఘోషలతో పులకించింది. వేద పండితులు పరాంకుశం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో శ్రీవారికి అష్టోత్తర శత సహస్ర కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీగిరి ఆలయంలో సహస్ర దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవారి తిరునామాలు, శంకు చక్రాలు ఆకృతిలో కార్తీక దీపాలను వెలిగించారు. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరి వెంకటేశ్వరరావు, ఆలూరి లక్ష్మీకుమారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు బాల్యానికి శ్రీకారం బాలోత్సవాల రెండవ రోజు కార్యక్రమం మన హక్కులు తెలుసుకుందాం జ్యోతిర్మయి మహిళా సమైక్య, ద్వారకామాయి మహిళా సమైక్య, వైష్ణవి మహిళా సమైక్య, మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలు 18 సంవత్సరాల కంటే చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఎవరికైనా వివాహాలు జరిపితే తెలియపరచవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కృష్ణయ్య ప్రతి మహిళకు తెలిపారు. తెలిసి చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకు వివాహాలు జరిపితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని అన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాల కార్మికుల నిర్మూలన, 14 సంవత్సరాలలోపు బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించడం, బాల్య వివాహాలను అరికట్టడం, లైంగిక వేధింపుల నిర్మూలన, బాలబాలికల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి వాటి విశిష్టతను తెలిపారు. మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా టెక్నికల్ నిపుణులు సంతోష్, సిఓ రాజేశ్వరి, డిఈఓ చిరంజీవి, ఆర్పీలు కనకదుర్గ, లావణ్య, శారద మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ అంశాల్లో అందుకని ఎట్లా యాజ్ ఏ ఒక కలెక్టర్గా జిల్లా మొత్తానికి సంబంధించి మనం ఎవరు పరిష్కరించి ఏ సమస్య మీదైనా అర్జీ రాసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం సోమవారం రోజు, అవునా కదా? అట్లా ఒక జిల్లాకి ఒక అధికారినిగా, ఒక కలెక్టర్గా ఈ జిల్లాని ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలంటే ఈ ఏవైతే ఇబ్బందికరమైన ఈ సామాజిక సమస్యలు ఉన్నాయో వాటి మీద ఆమె దృష్టి పెట్టి దానికి పిల్లల యొక్క భవిష్యత్తు, బాల్య వివాహాలు లేని, బాలలపై వేధింపులు లేని సమాజం కోసం కృషి చేస్తాను. బాలలు చేరుకునేందుకు తోడ్పాటును అందిస్తాను. పసిపిల్లల నవ్వులే దేశానికి నూతన వెలుగులు. చేమకుర్తిలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వరులకు జ్వాలా తోరణాన్ని అర్చకులు శేష శ్రీధర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జ్వాలా తోరణం గుండా పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పుత్తూరి ఆంజనేయులు, కార్యదర్శి పులిపాటి సాంబశివరావు, వైస్ చైర్మన్ నారాయణ వెంకట్రావు, దొంతు వెంకటేశ్వర్లు, గుద్దంటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.